ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల రూపంలో జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతుంది కేవలం 5 లక్షల ఓట్లే కాదు 5 లక్షల కుటుంబాల ఓట్లు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మా వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల రూపంలో జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో దూరం అవుతుంది కేవలం 5 లక్షల ఓట్లే కాదు 5 లక్షల కుటుంబాల ఓట్లు దూరం కాబోతున్నాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఓటర్లకి భయపడే ప్రభుత్వం కాదండి. 4 కోట్ల మంది ఓటర్లు వ్యతిరేకం వచ్చినా వాళ్ళేం తగ్గరు. అసలు ఇవాళ ఏ వర్గం వ్యతిరేకత వాళ్ళకి లేదు, ఏ వర్గం వ్యతిరేకత ఉందని వాళ్ళు ఏమన్నా తగ్గారా? తగ్గేదే లే. వాళ్ళు ఏదనుకుంటే అది చేయాల్సిందే. ఇది ఒక నూతన వరవడితో ఏర్పడిన ప్రభుత్వం ఇది. అసలు వాళ్ళు ప్రజల్ని కానీ వ్యవస్థలను కానీ ఎవరిని ఇప్పుడు 5 లక్షల ఓటర్లతో పాటు ఇంకొక 20 లక్షల ఓట్లు కూడా ఉన్నాయని వాళ్ళకి తెలుసు. తెలియని వాళ్ళేం కాదు, వాళ్ళకి అన్ని లెక్కలు తెలుసు. అయినా సరే మేము అనుకున్నది చేయాల్సిందే. ఆ తర్వాత ఓట్లు అంటారా, ఆ టైం వచ్చినప్పుడు ఏదో ఒక సానుభూతిని మేము పొందగలుగుతాం, ఆ సానుభూతితో గెలవగలుగుతాం. అంతేగాని 5 సంవత్సరాల పాటు డెవలప్మెంట్ చూపించి ప్రజలకు సేవ చేసి ప్రజలకు వంగి దండాలు పెట్టి బతికి వాళ్ళ ఓట్లతో చేయాల్సిన అవసరం లేదు. ఆ ఓట్ల టెన్షన్ ఏదైతే ఎలక్షన్ ఫేవర్ వస్తుందో, ఎలక్షన్ ఫేవర్ వచ్చినప్పుడు ఏదో ఒక శవం వస్తుంది. ఆ శవాన్ని మేము అడ్డం పెట్టుకుంటాం, ముందు పెడతాం. ఆ శవానికి పడ్డ కత్తిపోట్లు చూపిస్తాం, గొడ్డల పోట్లు చూపిస్తాం. అది ఎవడో పలానాళ్ళు చంపేశాడని చెబుతాం. సానుభూతి రూపంలో ఓట్లు చేస్తాయి. ఆ తర్వాత 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 ఏళ్ళు కూడా ఇక్కడ కేసులు తెమ్మల్చకుండా ఉండగలిగిన శక్తి మాకుంది, ఆ అనుభవం ఉంది, దాని టెక్నిక్ మాకు తెలుసు అనే ఒక ధైర్యం లేకపోతే వాళ్ళు ప్రగతి చూపించడం కోసం అయితే 2019లో ఎలక్ట్ అవ్వగానే డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయాలి కదండి. ఏం చేశారు? వాళ్ళు విధ్వంసం చేశారు. విధ్వంసమే వాళ్ళ ప్రధాన అంశం. ఎట్టయినా సరే ఇతరుల ప్రతిపక్షాల పేరు వినపడకూడదు, మనం చేసే విధ్వంసం ఆగకూడదు. ప్రజల దృష్టి ఎప్పుడు కూడా ఇలాంటి హింస విధ్వంసం మీదే మళ్ళుతుంది తప్ప ఎప్పుడు డెవలప్మెంట్ మీద ఇవాళకి వాళ్ళు చూపిస్తున్నారా? ఇవాళకి కూడా మళ్ళీ వివేకానంద రెడ్డి గారి శవాన్ని తవ్వి బయటకు తెచ్చాడు, అక్కడికి వెళ్ళి ఇడుపులపాయ వెళ్ళి. ఇప్పుడు అందరూ దాని చుట్టూతా తిరుగుతున్నారు, ఆ శవపేటకి చుట్టూతా. 2 చెల్లెళ్ళు తిరుగుతున్నారు, పిన్ని తిరుగుతుంది, ఆయన తిరుగుతున్నాడు, ప్రతిపక్షాలు తిప్పుతున్నాడు. మళ్ళీ అదే సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నాను, ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీలు చేశాను, ఇదిగో ఈ ప్రాజెక్ట్ కట్టాను, పోలవరం నాకు 70% 72%తో ఇచ్చారు. ఇప్పుడు 100% చేసి వాళ్ళు ప్లానింగ్లో లేని కొత్త సామర్థ్యాన్ని కూడా పెంచాను నేను. వాళ్ళు 100% సామర్థ్యం ఇస్తే నేను 120%కి తీసుకెళ్ళాను. తర్వాత డెవలప్మెంటల్గా ఇన్ని పరిశ్రమలు పెట్టాను, ఇంత ఉపాధి కల్పించాను, తర్వాత చేతి వృత్తుల వాళ్ళకి ఇంత ఇది చేశానని. ఇవాళ ఇసుక పాలసీ మూలాన వాళ్ళ వ్యక్తిగతంగా సంపాదించుకున్నారు, కానీ గ్రామాలు కుదేలైపోయినాయండి. పట్టణాలు చిన్న చిన్న టౌన్లు కుదేలైపోయినాయి. వ్యవసాయ పరిశ్రమ తర్వాత నిర్మాణ పరిశ్రమ చాలా పెద్ద ఉపాధి. అనేక మంది వాళ్ళ 24 ట్రేడ్ వాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమలో ఎలా ఉన్నారో నిర్మాణ రంగంలో కూడా అంతకన్నా ఎక్కువ మంది పనిచేస్తారు. అంటే అనేక రకాల వృత్తులాళ్ళు. ఇవాళ ఆ వృత్తులాళ్ళు అంతా కూడా పని లేని పరిస్థితిలో పడిపోయారు. అది చాలా ఆర్థిక వ్యవస్థనే కాదు, ప్రజలను కుదేలు చేసింది. ఆ విధంగా ఏ వర్గం వాళ్ళు, విద్యార్థులకి బాధగానే ఉంది. టీచర్స్ని అయితే వాళ్ళు సారా షాపుల దగ్గర కూడా కాపలా పెట్టాడు. వాళ్ళకి ఏమీ కూడా శాలరీస్ పెంచలేదు. వాళ్ళు విజయవాడ ముట్టడికి వచ్చినప్పుడు వాళ్ళని ఎన్ని రకాలు వేధించినా కూడా వాళ్ళు అన్నీ ఛేదించుకుని వచ్చేసారు. ఆ విధంగా మీరు అన్నట్టు వాళ్ళు ఎన్ని ఓట్లు వ్యతిరేకమైతే వచ్చే నష్టం లేదు. ప్రతి శవం దగ్గరికి వెళ్ళారు. మొన్న మధ్య గీతాంజలి అని తెనాల్లో చచ్చిపోతే దాన్ని తెలుగుదేశం మీద వేయాలని కూడా ప్రయత్నం చేసి విఫల ప్రయత్నం చేయలేక వదిలేశారు. అట్లా ఎప్పుడు ఎక్కడ దొరుకుతున్నా కూడా అది చంద్రబాబు నాయుడు గారి మీద. ఇవాళకి క్షమాపణ చెప్పాడండి చంద్రబాబు గారికి. నేను మా బాబాయ్ హత్య మీరు చేశారనుకుని మీ మీద వేశాను. ప్రజలకు కూడా చెప్పాలి, వాళ్ళు చంపలేదు, ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత అని చెప్పాలి కదండి. ఇవాళకి కూడా మళ్ళీ వాళ్ళేననే ఒక ఈ పిక్చర్ తీసుకొస్తున్నాడు.
అది ఎవడో తేలలేదు, మా అవినాష్ అయితే చేయలేదు అంటున్నాడు. అవినాష్ చాలా చిన్నపిల్లాడు, చాలా మంచివాడు, ఉత్తముడు, చాలా మృదు స్వభావి, మా కుటుంబంలో కల్లా చిన్నాడు. అతన్ని రాజకీయంగా బలి చేయటానికి నా కుటుంబీకులు కూడా వెళ్ళి పసుపు చీరలు కట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళని తీసుకొస్తున్నాడు. అంటే ఈ హత్యలో మళ్ళీ తెలుగుదేశాన్ని తీసుకొస్తున్నాడు. ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి తప్పు జరిగినప్పుడు చెప్పాలి కదండి బహిరంగంగా, ప్రజల్ని నువ్వు తప్పుదావ పట్టించావు, ఇప్పుడన్నా నువ్వు నిజం చెప్పి వాళ్ళు చేయలేదు ఎవరు కాబట్టి జరిగిన దానికి చింతిస్తున్నాను, ఆలస్యం జరిగినా కూడా ఇవాళకైనా చెప్పాలి. చెబుతాడేమో చూద్దాం, కనీసం ఈ 13 రోజులు, ఇంకా 10 రోజులే కదా ఎలక్షన్ ఉంది, ఆ 10 రోజుల లోపైనా చెబుతాడేమో. అట్లా కూడా చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. టీఏడిఏల విషయంలో కానీ, సిపిఎస్ల రద్దు విషయంలో కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి మీద రగిలిపోతున్నారు అంటూ రోజు పెన్షనర్లు ఎవరు ఇప్పుడు ఉద్యోగులు కానీ ఇప్పుడు సెమీ ఎయిడెడ్ స్కూల్స్లో కానీ ఎవరు కానీ ఈయన ఇన్ టైంలో జీతాలు కూడా ఇవ్వట్లేదు కదా కృష్ణ గారు. తర్వాత ఇన్ టైంలో పెన్షన్స్ అనేవి వెళ్ళటం లేదు, అన్నీ బాకీలే. ఈ విధంగా డిఏలు ఇవ్వలేదు. పే రివిజన్ పెడితే ఎక్కడన్నా శాలరీలు తగ్గిన చరిత్ర ఇండియాలో ఎక్కడన్నా ఉందా? ఉద్యోగులు ఎంత బాధపడుతున్నారండి. వాళ్ళకి ఎప్పుడో పే రివిజన్ 5-6 ఏళ్ళకి ఒకసారి వేస్తారండి, వాళ్ళకి అదే మెయిన్. ఎప్పుడన్నా కొంత శాలరీస్ పెరగటానికి, కానీ అప్పుడు కూడా రివర్స్ అయ్యి వాళ్ళ దగ్గర రికవరీలు చేశారు. మేము ఇంకా ఎక్సెస్ పే చేసాము. ఇంటీరియం పీరియడ్లో ఏం చేస్తారంటే పెరుగుతుందన్న ఉద్దేశం మీద కొంచెం పెంచిస్తారు. అది తీరా లెక్కలేసేటప్పటికి ఇప్పటికి ఇస్తుందా ఎక్కువ, మీ దగ్గర రికవరీ చేయాల్సి వస్తుందని చెప్పి రికవర్ చేస్తే వాళ్ళ కళ్ళంటే రక్తం పడిందండి. ఆ కుటుంబీకులకు కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ, పిల్లల చదువులు కానీ, వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ, ఇళ్ళు కట్టుకోవడానికి తీసుకున్న అప్పుల మీద కానీ, వెహికల్స్ మీద అప్పులు కానీ, ఈఎంఐలు, ఎన్ని బాధలు ఉంటాయి మన కృష్ణ గారు. ఇప్పుడు ఆయనకి ఇవన్నీ అర్థం కావు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అయితే ఆయనకు ఒక పరిపక్వత ఉంది, కింద స్థాయి నుంచి ఎవరి కష్టాలు ఎట్టా ఉంటాయో తెలుసు. ఈయన ఏమనుకుంటున్నాడంటే అందరూ ఇలాంటి ప్యాలెస్ల్లోనే ఉంటారు, అందరికీ ప్రత్యేక విమానాల్లో తిరిగే అంత ఇది ఉంటుంది వెసులుబాటు, తర్వాత బయటికి వెళ్తే చెట్లు కొట్టేస్తారు, హెలికాప్టర్ల మీద వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపుతారు, ఆయనకున్న జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయో అందరూ అలా ఉన్నాయి అనుకుంటున్నాడు. కానీ ఎంత ఆకలితో అలమటిస్తున్నారు ఈ ఇసుక విధానం వల్ల. ఇంకా పైగా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీగా ఇచ్చాడని కేసు పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా నేను ఇసుక ఫ్రీగా ఇస్తానని చెప్పాడు. అదే కనుక నిజంగా నేరం అయితే ఆయన మేనిఫెస్టోలో పెడతాడండి, జనం కోరుకుంటుంది అది. తర్వాత ఇవాళ తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఇంకా స్పష్టత వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజల తరపున ఉండే మనిషి, ఒక మానసికంగా ఒక వికాసం ఉన్న మనిషి, ఆయనకున్న పరిపక్వత ఈ గత ప్రభుత్వానికి అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్న ప్రభుత్వానికి లేదు. దీన్ని ఇప్పుడు సాగనంపాలి. జగన్కి బై బై, వెల్కమ్ టు చంద్రబాబు, బాబు రావాలి, జగన్ పోవాలి. ఈ స్లోగన్ ఊళ్ళో పిల్లలు కూడా చెబుతున్నారండి. మనం మా ఊళ్ళలోకి వెళ్ళి తిరిగితే వాళ్ళు చెబుతున్న మాట ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత లేకపోతే 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్లు వస్తాయంటారు. అదే అన్న, ఇప్పుడు ఉద్యోగస్తులు అది ఎన్ని అధికారుల ద్వారా సృష్టిస్తే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దాకా వెళ్ళి పోరాడి తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళ కసి అంతా తీర్చుకోవాలనే వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వేస్తారండి. అందులో 98% ఓట్లు టీడీపీకి పడతాయి, కూటమికి ఎవరికన్నా పడినాయి. ఎందుకంటే ప్రభుత్వం మీద కసి లేకపోతే అంతమంది అప్పులు. అంటే ఈ 5 లక్షల ఓట్లే కాదు, 5 లక్షల కుటుంబాల ఓట్లు పడతాయి అంటారు. పడతాయి. ఈ అన్ని రంగాల ఓట్లు కూడా ఇవాళ బయటికి చెప్పరు కృష్ణ గారు. ఈ ప్రభుత్వం ఒక వేగుల వ్యవస్థను పెట్టింది ఊళ్ళల్లో, కాబట్టి ఎవ్వరు నోరు జారి చెప్పరు, వెళ్ళి బటన్ నొక్కుతారు. ఈయన బటన్ నొక్కాడు కదా మొన్న మధ్య రాక, ఇప్పుడు ఈ బటన్ నొక్కడం ద్వారా ఈయనకి బై బై చెప్పాలని ఊళ్ళల్లో ఒక స్లోగన్ నడుస్తుంది. అది నేను ఊళ్ళో విని ఆశ్చర్యపోయా. అంటే ఊళ్ళల్లో గతంలో లాగా జాగృతి రాలేదు ఇంకా అనుకున్నాం, చైతన్యం ఖచ్చితంగా వచ్చిందండి. ఈ ఎలక్షన్లో వాళ్ళు చూపిస్తారు చూడండి మీరు, 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా బై బై చెప్తారు. ఓకే జగన్మోహన్ రెడ్డి మీద బై బై, చంద్రబాబు రావాలి, జగన్ పోవాలి, ఇదే మా స్లోగన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. వీక్షకులకు కూడా నమస్కారం.